వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, 10 నిమిషాల్లో ఆట మొదలైపోద్ది. ఏంటి సాగర్, ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావు, కాలేజ్లో గొడవలు పడతావు, టికెట్లు లేకపోతే పరువు పోద్ది అంటావు. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే పిచ్చా? అభిమానం అండి బాబు. కళ్ళకి ఎక్కాయా? లేదురా, నెత్తి మీద ఉన్నాయి. చాలా ఎత్తుకుని చూసే మనసు ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నా కథకి ఆయనే హీరో. నాకు మాత్రం నీ కథకి నువ్వే హీరోలా కనిపిస్తున్నావు. మొదటిసారి తెలుసా నువ్వు సూర్య సినిమాకి వచ్చి నన్నే చూస్తూ ఉండిపోవడం. నా ప్రేమకి శుభం కాడిపడే తంతనే. టైటిల్ కాడే పడలేదు. చూపుతో పుట్టిందే, గుండెలో సేరిందే, ప్రేమని తెలిపిందే, కలిసాంగా మనమే అందే. నువ్వింతే, ఇక నీ బతికింతే. నువ్వెంత, నీ బతుకెంత? నా థియేటర్లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అని ఎగతాలు చేశాడరా. ఆడికి మనం ఏంటో చూపెట్టాలి. జీవితం అంటే సినిమా కాదు, బయటికి రా. రే, మేమైతే దీన్ని పిచ్చి అంటాం సాగర్. అడి తరపున లోకల్ ఎమ్మెల్యే వస్తాడు. నీకెవడొస్తాడరా? నీ సినిమా హీరో చేస్తాడా? అన్నయ్య, మీరెత్తుతున్న పేరిదే. అతన్ని కలవడానికి వెళ్లాల్సింది కూడా నేనే. స్టార్ అనేవాడు అద్దాల మేడలో ఉంటాడు, అంతేగాని రోడ్డు మీదకొస్తే పల్లకి మోస్తున్న అభిమానులు కూడా దించేస్తారు. మా హీరో రికార్డు మళ్ళీ మా హీరోతో నిలబ్రేక్షించాలో మాకన్నా భాగం కావడం తెలియదన్నా. ఈ ఒక్క మెట్టెక్కటం కోసం ఎంత దూరం వెళ్తాను మావయ్య. వాడున్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకడున్నానంటే అది వాడి వల్లే. సూర్య, సాగర్ రెండూ కలిసినట్టే ఉంటాయి కానీ ఎప్పటికి కలవరా. కలవకపోయినా చూసావురా, చూడటానికి ఎంత బాగుందో.